శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది మానసిక ప్రశాంతతతో విధులు నిర్వర్తించాలనే ఉద్దేశంతో పోలీసులకు ధ్యానంలో శిక్షణ ఇస్తున్నట్లు హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పోలీసు సిబ్బందికి సోమవారం ఉదయం చెంచుపేటలోని చావస్ గ్రౌండ్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుండి విశ్రాంత పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఇందిరా, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ ఎంఆర్కే మూర్తి, వ్యాయామ అధ్యాపకుడు హాజరయ్యారు. ఇది కేవలం సంస్థలో మాత్రమే జరిగేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని మే నెల 15వ తేదీ నుండి ఆరంభించినట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా తొలి రోజున రిలాక్సేషన్, మెడిటేషన్ పై శిక్షణ ఇచ్చారు. రెండో రోజు క్లీనింగ్, మూడో రోజు అంతరంగంతో అనుసంధానంపై శిక్షణ ఉంటుందని వివరించారు. స్ట్రెస్ మనం రోజు రెగ్యులర్గా స్ట్రెస్ ఫీల్ అవుతాం. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ అనేది చేయాలన్నారు. దాదాపు ఒక అరగంట పాటు మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు టాప్ టు బాటమ్, కింద పాదం మొదలుకొని పైన బ్రెయిన్ దాకా కూడా దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేసుకోవాలి, ఎలా స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలనేది చెప్పారు. కాబట్టి ఇది చాలా చక్కగా అనిపించింది ఈ ప్రోగ్రాం. సో స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ఎందుకు అడాప్ట్ చేసుకుంది అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమైంది. స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి ఇలాంటి సాధనాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు యోగా వైపు ఎందుకు ప్రపంచం అంతా పరుగులు చేస్తుంది, ధ్యానం వైపు ఎందుకు పరుగులు చేస్తుంది అంటే ఈరోజు క్లాసు అయిన తర్వాత అర్థమైంది. పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మాకు ఇక్కడ కండక్ట్ చేసినందుకు ట్రైనర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మన ముఖ్యమంత్రి గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా, అంటే విద్యాలయాల్లో, కాలేజీల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, డాక్టర్స్కి అందరికీ కూడా ఇస్తున్నాం మేము ఈ ట్రైనింగు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనం నేర్పించితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ గారు మా ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒంగోలులో మే 15 నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యిందండి. అన్ని సిటీస్లో అంత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే దాంట్లో మన ఇండియాలో మొత్తం మీద 50,000 మంది పైన ప్రాక్టీషనర్స్ ఉన్నారు. మాలాంటి ట్రైనర్స్ 16,000 మంది దాకా ఉన్నారు. అందరూ కూడా ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అందరికీ చేరేలాగా చూడాలి అని చూస్తున్నారు.